Yeah, praise the Lord, hallelujah. Yeah. Hi, praise the Lord everybody, praise the Lord. Okay, so how was your Good Friday? Yeah, your Good Friday should be powerful. ఎంతమంది నిన్న కంప్లీట్ మెసేజ్ విన్నారు? అందరు విన్నారా? Everybody heard the full message? ఇట్ వాస్ వెరీ పవర్ఫుల్. లైవ్ తర్వాత కూడా చాలామందికి పంపించిన నేను వాట్సాప్ ద్వారా. సో వాళ్ళు కూడా విన్నారు. ఓకే, వాళ్ళ తలంపులు మారినాయి. దేర్ థాట్స్ హ్యావ్ చేంజ్డ్. ఐ వాంట్ దిస్. మీ తలంపులు మారాలా అంటే ఈ సందర్భాల్లో మనము భయపడాలా లేకపోతే మనం వెలగాలా? సో దిస్ ఈస్ ద రైట్ టైం దట్ ఎవ్రీ క్రిస్టియన్ will become a light here. Now this is the time, you know, ఈ టైం ఒకవేళ దాటిపోయింది అనుకోండి, might be we cannot become light again. చాలాసార్లు మనము ఇంకెప్పుడు అవుతాం మనము వెలుగు, ఇంకెప్పుడు బ్లెస్ అవుతాం అంటే దేవుడు కొన్నిసార్లు ఒక మాట అంటాడు, నా సమయం ఇంకా రాలేదు. దాని తర్వాత దేవుడు నా సమయం వచ్చింది అని అంటాడు. అంటే ఎక్లీసియాస్టిస్ ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, వీలైతే రేపు ధ్యానిద్దాం. తెలివైన వాడు ప్రతిదీ డిజర్న్ చేస్తాడంట. ఓకే, హీ విల్ డిజర్న్ ద టైమ్. ఓకే, a wise person will discern the time అని బైబిల్ అంటుంది. ఒక తెలివైన వాడు ఆ సమయాన్ని డిజర్న్ చేస్తాడంట. సో వీ హ్యావ్ టు బీ ఏబుల్ టు డిజర్న్ దిస్ టైం. మనకి కన్ఫ్యూజన్ ఉండొద్దు. అవునా? ఎంతమంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు? ఇది అంత్య దినాల్లో ఐ కెనాట్ టెల్ దట్ దిస్ ఇస్ ద లాస్ట్ డేస్. ఇది లాస్ట్ డేస్ ఉంటే మన బ్లెస్సింగ్ ఇంకా తొందరగా రావాలా? ఐ మన విజయం ఇంకా తొందరగా రావాలా? దేర్ షుడ్ బి అన్ ఎర్త్ క్వేక్. దాని తర్వాత ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ సారోస్. ఎంతమందికి అర్థమవుతుంది? ఇది బిగినింగ్ ఆఫ్ సారో పీరియడ్. ఇది ఇట్ ఈస్ నాట్ ద ఎండ్ టైం, ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ సారో పీరియడ్. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, చాలామంది భయపడుతున్నారు, ఇంకా ర్యాప్చర్ అయిపోతామేమో, ఇదైపోతామేమో అని. నో, నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దిస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ సారోస్. అంతే. ఇప్పుడు ఈ నొప్పి అనేది మొదలైంది. ఈ నొప్పి భూమికి, అంటే భూమిలో ఉన్న నరులకి నొప్పి అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు ద ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ హ్యావ్ స్టార్టెడ్ వేర్ ద క్రిస్టియన్ పీపుల్ షుడ్ రియాక్ట్, షుడ్ కమ్ అవుట్ యాజ్ అ లైట్. మనము వెలుగుగా రావాల్సిన సమయం ఇది, భయపడాల్సిన సమయం కాదు. టెన్షన్ అయితే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ
బ్రదర్ ఇది లాస్ట్ డేసా, లేకపోతే చాలామంది దైవజనులు కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. కాదండి, ఇట్ ఈస్ ద టైమ్ టు బికమ్ లైట్. దయచేసి ఎవరు కూడా మర్చిపోవద్దు, మీ కాలింగ్ మీరు మర్చిపోవద్దు. ఓకే, యూ ఫర్ వాట్ యు ఆర్ కాల్డ్, డోంట్ ఫర్గెట్ దట్. మీరందరూ మర్చిపోవద్దు, యు ఆర్ కాల్డ్ టు బికమ్ అ బ్లెస్సింగ్. నీ వెలుగు కింద అన్యజనులు ఉండాలా. నిన్న అదే పెట్టిన ఫోటో, మీ అందరి ఫోటో పెట్టిన, నేను పెట్టి ఏమన్నా, మీ కింద అన్యజనులకి నువ్వు వెలుగుగా మారాలా. యూ షుడ్ బికమ్ అ లైట్, యూ షుడ్ బికమ్ అ వే. ఎందుకంటే సైతానుడు మన కంటిని చెవులను మూసేశాడు. ఎలా మూసేశాడు? అబద్ధాల వల్ల, శత్రుత్వం వల్ల, ప్రేమ లేకపోవడం వల్ల, ఇలా రకరకాలైన ఆయుధాలు వాడు వాడుకొని మనల్ని దేవుణ్ణి దూరం చేస్తాడు. Now this is the right time for us to become a light. This is not the time to be scared. This is not the time to be in fear. నువ్వు చీకటికి భయపడాలనా, లేకపోతే లోకమంతా చీకటిలో ఉన్నప్పుడు నువ్వు వెలుగవ్వాలా? లోకమంతా, సర్వలోకము చీకటిలో ఉన్నప్పుడు నువ్వు వెలుగుగా మారా. ఒకసారి ధ్యానిద్దాం. అని నేను చాలాసార్లు చెప్పాను, ఇంకొకసారి ధ్యానిద్దాము. యెషయా గ్రంథంకి రండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయం. యెషయా గ్రంథము 60వ అధ్యాయం. లెట్ మీ షో యూ ద రెవల్యూషన్ ఆఫ్ దీస్ డేస్. ఓకే, మొదటి వచనం మన అందరికి తెలుసు. అరైజ్ అండ్ షైన్ ఫర్ యువర్ లైట్ హ్యాస్ కమ్. లెమ్ము, తేజరిల్లుము, ప్రభు కొరకు ప్రకాశించుము. ఓకే, ఇదంతా బాగుంది. నువ్వు లేవాలా, తేజరిల్లాలా, ప్రభువు కొరకు ప్రకాశించాలా. ఓకే, యూ షుడ్ రైజ్ అప్ and you should become a light unto God. Okay, now coming to the second verse. For behold, the darkness shall cover the earth. The darkness shall cover the earth. భూమి అంతా కూడా చీకటి అయిపోతుందంట. ఫస్ట్ ఏమంటున్నాడు దేవుడు? నువ్వు లేవు, తేజరిల్లు, ప్రభు కొరకు ప్రకాశించు. ఓకే, రెండవ వచనం ఏమంటుంది ఇక్కడ? ఎంతమందికి అర్థమవుతుంది? రెండవ వచనం ఇక్కడ, భూమి అంతా, ఫర్ బిహోల్డ్ ద డార్క్నెస్ షెల్ కవర్ ది ఎర్త్. భూమి అంతా కూడా చీకటితో కమ్ముకుంటుందంట. కమ్ముకున్న తర్వాత ఇప్పుడు భూమి అంతా వెలుగులుందా, చీకట్లుందా? చీకట్లుంది కదా. ద హోల్ ఎర్త్ ఈజ్ ఇన్ డార్క్నెస్. నో, ద ఎర్త్ షుడ్ బి ఇన్ డార్క్నెస్. ద పీపుల్, ఓకే, అండ్ గ్రాస్ డార్క్నెస్ ద పీపుల్. ఓకే, జనులందరిలో చీకటి ఉంటుందంట. ఇప్పుడు అదే పరిస్థితి కదా మనకి. జనులందరిలో చీకటి ఉందా లేదా? లోకమంతా చీకటి అయిపోయిందా లేదా? రైట్. ఇప్పుడు చూడండి అదే వచనంలో కింద, బట్ అనండి అందరూ. బట్ కానీ ద లార్డ్ షెల్ అరైజ్ అపాన్ ది. ఈ భూమి అంతా చీకట్లో పోయిందంటే దాని కారణం ఏంటో తెలుసా? దేవుడు నీ నుంచి లేవబోతున్నాడంట. గాడ్ ఈజ్ గోయింగ్ టు రైజ్ అప్ ఫ్రమ్ యూ. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ఈ చీకట్లో నువ్వు ర్యాప్చర్ అయిపోతావా, చనిపోతావా, లేకపోతే న్యాయంలో నిల్చుంటావా, లేకపోతే వెలుగు అయి ఉంటావా? You have to become light, or you have to become, what you are here to become. ఈ సమయంలో ఈ భూమి అంతా చీకటిగా ఉన్నప్పుడు నువ్వు వెలుగుగా మారాలా. ఈ కరోనా ద్వారా భూమి అంతా ఈరోజు చీకటి కమ్ముకుంది. అయితే నువ్వేమవ్వాలా? ఈరోజు వెలుగవ్వాలా. కానీ దేవుడు నీ నుంచి ప్రకాశిస్తాడంట. బట్ గాడ్ విల్ రైజ్ అప్ ఫ్రమ్ యూ. గాడ్ విల్ అరైజ్ ఫ్రమ్ యూ. అంటే బయట వాళ్ళు భయపడితే నువ్వు భయపడాలనా? నీ నుంచి వెలుగు రావాలా వద్దా? వెలుగు కోల్పోతున్నారు చాలామంది. ఓకే, యూ పీపుల్, మీరు భయంతో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు, టెన్షన్లో ఉన్నారు. ఏమైపోతుందో, ఇంకా లాక్డౌన్ ఎక్స్టెండ్ అవుతుందా, లాక్డౌన్ కట్ డౌన్ అవుతుందా, దాంతో నీకు సంబంధం లే. నీ వెలుగు ఈ రోజు నుంచి నీలో నుంచి వెలుగు రావాలా.
ద లైట్ షుడ్ కమ్ ఫ్రమ్ యూ. నువ్వు ఈరోజు ఏర్పరచబడ్డావు, ఎందుకో తెలుసా? నీలో నుంచి ఆ వెలుగు అనేది బయటికి రావాలా. ద లైట్ షుడ్ కమ్ ఫ్రమ్ యూ, బట్ ద లార్డ్ విల్ అరైజ్ ఫ్రమ్ యూ. దేవుడు నీలో నుంచి బయటికి వస్తాడంట. నీలో నుంచి దేవుడు బయటికి వస్తాడంట. అంటే ఈ భూమి అంతా కూడా చీకటితో కమ్ముకున్నప్పుడు దేవుడు నీలో నుంచి బయలుపరచబడతాడంట. హల్లెలూయా. దేవుడు ఏంది, దేవుడు ఇలా చేశాడు అని అడిగితే దేవుడు నీలో నుంచి బయటికి వస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎక్కడ అని అడిగితే దేవుడు నీలో ఉన్నాడు. నీలో నుంచి ఇప్పుడు లేస్తాడు దేవుడు. అంటే ఈ భూమి అంతా చీకట్లు ఉన్నదంటే దాని అర్థమైందో తెలుసా? నీ సమయం వచ్చింది. నో, దిస్ ఇస్ ద టైమ్. ఎ వైస్ పర్సన్ విల్ డిజర్న్ హిస్ టైమ్. ఒక జ్ఞానవంతుడికి, ఒక తెలివైన వాడికి వాడి సమయము తెలుసుకుంటాడంట. ఇప్పుడు మీరు భయపడాల్సిన సమయం కాదు, ఎందుకంటే లోకం ఆల్రెడీ భయపడుతుంది. ఆ లోకం భయపడుతున్న సమయంలో దేవుడు ఏమన్నాడంటే దేవుడు నీలో నుంచి ప్రకాశిస్తాడంట. హల్లెలూయా. No, the God is going to rise up from you, from within you. Amen. చూడండి, and his glory shall be seen upon thee. Hallelujah. ఈ కాలంలో ఏం జరుగుతుందో తెలుసా? నీ మీద దేవుని మహిమ కనిపిస్తుందంట. Hallelujah. Amen. So the God's glory is going to come out of you. జనులందరూ దేవుని యొక్క మహిమ నీపై చూస్తారంట. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ గోయింగ్ టు సీ గాడ్స్ గ్లోరీ అపాన్ యూ. Amen. People are going to see God's glory upon you. అంటే ఇంత గొప్ప రెవల్యూషన్ నువ్వు ఇప్పుడు నెరవేర్చాల్సింది పోయి నువ్వు కూడా అన్యజనుల్లో భయపడితే ఎలా? ఇఫ్ యు ఆర్ ఇన్ ఫియర్ లైక్ జెంటైల్స్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఆమేన్. యూ కెనాట్ హ్యావ్ ఫియర్, యూ కెనాట్ హ్యావ్ ద టెర్రర్. I'll not fear the terror by night, nor the arrow that fileth by day, nor the pestilence that walks in darkness, nor the plague that destroys the noonday. 1,000 may fall at your side, 10,000 at your right hand side, but it shall not. ఎందుకు నీ వద్దకు రాదు? 1000 మంది పదినా, 10,000 మంది కూలినా అపాయం ఎందుకు నీ వద్దకు రాదు? ఎందుకంటే ఆ అపాయపు సమయంలో నువ్వు వెలుగుగా మారుతున్నావు. ఇక్కడ మా బ్రౌజే కెలేరేమా అంటే నువ్వు ఇప్పుడు అపాయంలో కూడుకునే సమయం కాదు ఇది, నువ్వు వెలుగవ్వాల్సిన సమయం ఇది. ఆమేన్. హల్లెలూయా. ఇట్ ఈస్ నాట్ ద టైమ్ దట్ యూ షుడ్ డ్రైన్ యువర్ సెల్ఫ్. చాలామంది విశ్వాసం డ్రైన్ అయిపోతుంది ఈరోజు. విశ్వాసం డ్రైన్ అయిపోతుంది. యువర్ ఫెయిత్ ఈస్ గెటింగ్ డ్రైన్డ్ టుడే. యు ఆర్ గెటింగ్ టెన్స్డ్ అబౌట్ టుమారో. ఒకవేళ ఇది ర్యాప్చరా, ఇది ఎండ్ టైమా? కాదు. ఇది ఈ సమయము ఎందుకుందో తెలుసా? నువ్వు వెలుగుగా మారనికి. ఇంకొక విషయం నేను చెప్తున్న, జాగ్రత్త విను. ఇది మీకు మాత్రమే సీక్రెట్. ఈ విషయాన్ని చాలామంది ఒప్పుకోరు తెలుసా? ఇది అంత్యదినాలు, ఇది ఇలా ఉంటుంది, ఇంకా అయిపోయింది అని అంటారు. అలాంటి వాళ్ళు ఈ వాక్యం ఎందుకు ఒప్పుకోరో తెలుసా? వాళ్ళు టయర్డ్ అయిపోయారు. వాళ్ళకి ఆశీర్వాదం వద్దు. దే డోంట్ వాంట్ దిస్ బ్లెస్సింగ్, దే డోంట్ వాంట్ టు గ్రో. వాళ్ళ డిప్రెషన్ వల్ల వాళ్ళు రాకడ తొందరగా వచ్చేస్తే బాగుండు అని అనిపిస్తుంది వాళ్ళకి. కొన్నిసార్లు డిప్రెషన్లో పోయినప్పుడు నేను చెప్తుండే, ఎందుకు ఈ గొడవ, మనకి రాకడ వచ్చేస్తే నిమ్మలంగా వెళ్ళిపోతాం కదా అని. So the problem with the people who don't accept this word is because they wanted a rapture to happen. కానీ వాళ్ళకి rapture నిజమైన మీనింగ్ తెలియదు. హానోకు దేవుడితో నడిచాడు, అతను ర్యాప్చర్ అయిపోయింది. ఏలియా ర్యాప్చర్ అయిపోయాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఓడిపోయి ర్యాప్చర్ అయ్యారా, గెలిచి ర్యాప్చర్ అయ్యారా? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన తర్వాతనే ర్యాప్చర్ అవుతారు. మధ్యలో ఏలియా డిప్రెస్ అయిపోతారు. ఈ జెజబెల్ అంటది ఆయన చంపే అంటే, ఆయన డిప్రెస్ అయిపోయిన తర్వాత ఆయన బాధతో నడుచుకుంటా పోయి దాచుకొని భయంతో ఉంటాడు అనమాట.
దాని తర్వాత దేవుడు అతన్ని విజిట్ చేసి, ఇది నువ్వు భయపడాల్సిన సమయం కాదు ఏలియా, నువ్వు వెలగాల అని చెప్పి అతనికి చెప్తాడు. నువ్వు ఏహూని నువ్వు అభిషేకించాలా, నువ్వు ఏలియాని, నువ్వు ఎలైషాని నువ్వు అభిషేకించాలా, వీళ్ళందరినీ అభిషేకించాలా, నువ్వు రాజులను అభిషేకించాలా, నువ్వు అనేక విషయాలు చేయాలా అని చెప్పిన తర్వాత ఈయన ఏహుని అభిషేకిస్తాడు. ఆ ఏహు అభిషేకం పొందుకున్న తర్వాత జెజబెల్ని చంపేస్తాడు. అంటే జెజబెల్ని చంపేయాల్సిన అభిషేకం ఇచ్చే ఇంపార్టేషన్ ఏలియాలో ఉండే. ఆ అభిషేకాన్ని ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేసిండో, దేవుని చిత్తాన్ని నెరవేర్చిన తర్వాత అతను ర్యాప్చర్ అయ్యాడు. ఒకవేళ నువ్వు ర్యాప్చర్ అవ్వాలంటే దేవుని చిత్తము నీ జీవితంలో ఏముందో అది నెరవేర్చిన తర్వాతనే నువ్వు ర్యాప్చర్ అవుతావు. హల్లెలూయా. You will be raptured only if and only if you fulfill God's kingdom. ఎందుకు గివ్ అప్ చేసేస్తున్నారు మీరు? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ గివింగ్ అప్. చాలామంది ఏడుస్తున్నారు, అయ్యో ప్రభా ప్రజలు చనిపోతున్నారు. ఇది చీకటి అంటే అదే కదా. చీకటి అంటే జనాలు చనిపోతారు. చీకటి అంటే ఈ సమయంలో నువ్వు వెలుగుగా మారితే జనాలు. ఒక సిస్టర్ నన్ను అడిగారు అనమాట ఈరోజు, బ్రదర్ అందరూ మనల్ని ప్రశ్నిస్తున్నారు, మీ దేవుడు ఒక కరోనా పేషెంట్ని కూడా హీల్ చేయలేడా, మీ దేవుడు ఇది చేయలేడా, పోయి ప్రార్థన చేయవచ్చు కదా, ఈ దైవజనులు ఇక్కడ హీలింగ్ అయింది అక్కడ హీలింగ్ అయింది అని చెప్తున్నారు, పోయి ప్రార్థన చేయవచ్చు కదా అని. చాలామంది మందులు పెట్టుకొని మా దగ్గర మందు ఉంది కరోనా హీల్ అవుతుంది అని చెప్తే వాళ్ళనే అలౌ చేస్తలేరు, మననేమో అలౌ చేస్తారు. ముట్టి స్వస్థపరచలేరా మీ వాళ్ళు అనేసి వాళ్ళు అలౌ చేయరు మనల్ని. గవర్నమెంట్ ఈజ్ నాట్ అలౌయింగ్. ఓకే, బట్ ఇఫ్ వి ప్రే హీ విల్ బీ హీల్డ్. కరోనా పేషెంట్ ఎంతమంది ఉన్నా కానీ స్వస్థత పొందుకుంటారు వాళ్ళు ఖచ్చితంగా. మనకు అధికారం ఉంది, కానీ దేవుని చిత్తము జరిగించాలి అక్కడ. ఎవరైతే ఆ పాస్ ఓవర్ అంటారు, పాస్ ఓవర్ అంటే ఎవరైతే యేసుక్రీస్తు రక్తము వాళ్ళ డోర్లో ఉందో ఆ దురాత్మ వాళ్ళ ఇంటికి పోయి ఏం చేయలేదు. ఎవరైతే యేసుక్రీస్తు రక్తాన్ని పెట్టుకోలేదో వాళ్ళు పోయి ఎఫెక్ట్ అయ్యారు. కానీ వార్నింగ్ ఇవ్వబడ్డదా లేదా మోషే ద్వారా? వీళ్ళకు వార్నింగ్ ఇవ్వబడ్డది, దేవుని ద్వారా వార్నింగ్ ఇవ్వబడ్డది. వీళ్ళు మారలే కాబట్టి చనిపోతున్నారు. కానీ నువ్వు చనిపోనికి వీల్లేదు. ఎందుకు? యు ఆర్ ఒబీడియంట్ టు గాడ్. నువ్వు దేవుణ్ణి విధేయిస్తున్నావు కాబట్టి నువ్వు చనిపోనికి వీల్లేదు ఇక్కడ. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ your spirit, this is the time that your spirit should increase. This is the time that you should extract more authority, more power from the cross. సిలువ నుంచి అనేక అధికారము నువ్వు పొందుకోవాల్సింది పోయి మనలో ఏం చేస్తున్నారు? ఇక్కడ భయపడతా ఉన్నారు. ఆమేన్. సో పీపుల్ ఆర్ స్కేర్డ్ ఆఫ్ దిస్, బట్ బైబిల్ సేస్ యూ షుడ్ బికమ్ ద లైట్. దాని తర్వాత దేవుడు నీ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఏమవుతుంది? అండ్ ద జెంటైల్స్ షెల్ కమ్ టు దై లైట్ and the kings to the brightness of thy rising. అన్య జనులు నీ వెలుగు కిందికి వస్తారు. దాని తర్వాత రాజులు, రాజకీయ నాయకులు నీ యొక్క వెలుగును చూసి నిన్ను వెంబడిస్తారంట. మా బ్రోస్ ఎక్కలే. ఇది మనకుద్దా? ఏమండి, ఇంత గొప్ప వాక్యం పెట్టుకొని ఇది బోధించాల్సింది పోయి, అఫ్కోర్స్ పాపం నుంచి బయటికి రావాలా, ఇది చేయాలా. కానీ ఈ సమయం నువ్వు చనిపోవాల్సిన సమయం కాదు. ఈ సమయం నువ్వు మారాల్సిన సమయము, నువ్వు మారి వెలుగు అవ్వాల్సిన సమయము, దేవుడు నీలో నుంచి పని చేయాల్సిన సమయం ఈ సమయం. దిస్ ఇస్ ద టైమ్ దట్ గాడ్ షుడ్ రైజ్ అప్ ఫ్రమ్ యూ. బట్ ద ప్రాబ్లమ్ ఇస్, గాడ్ ఈజ్ నాట్ రైజింగ్ ఫ్రమ్ అస్. ఎందుకో తెలుసా? భయము. భయం అనేది కప్పేసింది మిమ్మల్ని. When you carry the anointing, heavenly anointing, a divine anointing, do you think anything can touch you?
ఇది చాలా ఈ సిచ్యువేషన్ చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది, అర్థం చేసుకోండి. ఈ సమయము క్రైస్తవుడులో నుంచి వెలుగు రావాలా, రాజకీయ నాయకులు మన వెలుగుని చూడాలా. దిస్ ఈజ్ ద టైమ్, దిస్ ఈజ్ ద ప్రాఫెసీ ఆఫ్ ఐజాయా. ఇప్పుడు నెరవేర్చబడాల్సిన సమయం ఇది. దేవుడు మనలో నుంచి వెలగాల్సిన సమయం ఇది. You know, how many are accepting this word? మా బ్రోస్ ఎక్కిలేరబ్బా. I don't know ఎంతమందికి అర్థమవుతుంది నాకు తెలియట్లేదు. బట్ you know, be very serious. Be very serious. It is very clear that it is a time that a light should arise from you. You should become a light to the world. రాజకీయ నాయకుల్ని వద్దకు తిరిగి చూడాలా. నీ వెలుగుకి నువ్వు ఆశీర్వదింపబడితే తప్ప నిన్ను ఎవ్వడు దేకడు. రాసి పెట్టుకో. అన్లెస్ అండ్ అంటిల్ యూ డెమాన్స్ట్రేట్ ఎ బ్లెస్సింగ్, నోబడీ విల్ యాక్సెప్ట్ యూ. Nobody will turn to Jesus Christ if you don't demonstrate a miracle. If you don't see blessing, if you don't become a light, you cannot save even a single soul. You cannot even save your own soul because you didn't become a light. నువ్వు వెలుగుగా మారాల్సింది పోయి చీకటి మీద ఆధారపడుతున్నావు, చీకటిని చూసి భయపడుతున్నావు. ఈ చీకటి నుంచి నీలో నుంచి వెలుగు రావాలా ఈ చీకటి సమయంలో. హల్లెలూయా. ఇట్స్ వెరీ క్లియర్, ఇట్స్ క్రిస్టల్ క్లియర్గా ఉంది ఇక్కడ వచనం. భూమి అంతా చీకటిగా ఉంది. నేను చెప్తున్నా కదా, ఈ టైం మనం పోగొట్టుకుంటే కదా ఇంకా ఏ టైం మనం సక్సెస్ కాలేము. ద ఓన్లీ టైమ్ యూ కెన్ విన్ సోల్స్ ఇస్ దిస్ ఇస్ ద టైమ్ యూ కెన్ విన్ సోల్స్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్. చాలామంది భయపడి నువ్వు న్యాయం తీర్చబడవు, ఇది అది అది అదంతా మనకు తెలుసు. ఎంకేజేసీఆర్ సంఘానికి నేను చాలాసార్లు బోధించిన మనోళ్ళకి, మనకి ఏ శిక్షా విధి లేదు, మనకు నిత్య జీవం ఉంది. మీరు ఇన్ని సీక్రెట్లు తెలుసుకున్న తర్వాత మీరు కూడా భయపడితే ఎలా? ఇంత వాక్యం వింటాం. మన చర్చ్ ఇప్పుడు మనోళ్ళంటే డేవిడ్ బ్రదర్ అంటే మీకు వాక్యమే గుర్తుకొస్తుంది. అలాంటిది మనం భయపడితే ఎలా? ఇంత వాక్యం మీ లోపల, మీ రథం అంతా వాక్యమే ఉంది. యు ఆర్ డ్రెన్స్డ్ విత్ ద వర్డ్. హౌ కెన్ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ టుమారో మ్యాన్? భయపడతారా రేపటి గురించి? రేపటి చీకటి గురించి భయపడతారా? ఈ చీకటిలో చాలామంది క్రైస్తవులు భయపడతారేమో. నువ్వు నేను ఆ లిస్టులో ఉండొద్దు. హల్లెలూయా. నువ్వు నేను ఏ లిస్టులో ఉన్నాం తెలుసా? మనలో నుంచి దేవుడు ప్రకాశించే లిస్టులో ఉన్నాం. We are in the list that God should rise from us. నీలో నుంచి నాలో నుంచి దేవుడు వెలగాల్సిన సమయం ఇది. భయపడాల్సిన సమయం కాదు. చీకటి సమయం అయిపోయింది. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. Be very free, be very clear. Nothing has changed. Okay, nothing has changed. Okay విషయం, నువ్వు ఇంటి లోపల ఉన్నావు అంతే. Government is doing good thing as well as it is pre-planning how to restore the economy it lost. బ్రదర్ ఎకనామీ పడిపోతుందేమో. పడిపోతుంది, ఆల్రెడీ పడిపోయిందండి ఎకనామీ. ఇంకేం పడుతుంది? ఆల్రెడీ గవర్నమెంట్ ద్వారా ఎకనామీ పడిపోయిందా పెరిగిందా? పడిపోయింది. ఇంకేం పడుతుంది? ఇంకా 5 సంవత్సరాల్లో పడాల్సింది 2.5 సంవత్సరంలోనే అయిపోయింది. Don't worry about the economy, don't worry about the examination, don't worry about all this stuff. This is not the time to worry, but this is the time that light will come from within you. నీ లోపల నుంచి వెలుగు రావాల్సిన సమయం ఇది. దాని తర్వాత చూడండి 3వ వచనము, Gentiles shall come to thy light and the kings to thy brightness of thy rising. హల్లెలూయా. నువ్వు ఎదిగే కొద్దీ రాజులు నీ వెలుగుని చూస్తారు, ఆ వెలుగు దగ్గరకు వస్తారు.
Yeah. If you grow, if you become a light, you can meet Kejriwal. You can meet KCR garu. You can meet any other president or prime minister, whoever. But if you don't grow, I don't think so you can even meet Jesus Christ. నేను యేసుక్రీస్తుని కలుస్తానంటే నువ్వు వీళ్ళని కలిసి నువ్వు గెలిచి దాని తర్వాత నువ్వు యేసుక్రీస్తుని కలవాలా. యేసుక్రీస్తు, యూ హ్యావ్ టు బీ అ ప్రౌడ్ సన్ అండ్ డాటర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్. దేవుడు చూస్తాడు, ఆహా నా వెలుగు ఈ పిల్లల నుంచి వెలిగింది అని యేసుక్రీస్తు అనాలా. Jesus Christ should tell that, okay, the light has come. These are the children who brought light, my light to the world. నేను అందరు మారాలన్నట్లే, నువ్వు బ్లెస్ అవ్వాలా, నువ్వు వెలుగు అవ్వాలా అంటున్నా. ఈ సందర్భాల్లో నువ్వు డిఫరెన్షియేట్, ఇఫ్ యూ కెన్ షో డిఫరెన్స్, ఇఫ్ యూ కెన్ షో డిఫరెన్స్ ఇన్ దిస్ డార్క్నెస్, you will be a proud children of Christ. దేవుడు అంటాడు, వీళ్ళే వెలుగుని తీసుకొచ్చారు భూమి పైన అంట. హల్లెలూయా. వీళ్ళే ఆ చీకటికి భయపడలే, లోకమంతా భయపడింది. వీళ్ళు అన్నారు, 1000 మంది పడినా 10,000 మంది కూలిన అపాయం నా వద్దకు రాదని చెప్పారు. సో దిస్ ఇస్ హౌ this is how we are supposed to work in the kingdom of God. నేను అదే అంటున్నా, సీరియస్గా ఉండండి. డోంట్ టేక్ ఇట్ లైట్. వాక్యంని లేకపోతే నేను బోధించే విషయాలు లైట్ తీసుకోకండి. ఈరోజు నేను నోవా లాగా బతిమలాడుతున్నానేమో, నోవా మాటలు వాళ్ళు వినలేదు, కానీ మీరు వినాలా. ఓకే, ఈ టైంలో మనం వెలుగైపోవాలా. మనం చీకట్లో ఉండాల్సిన సమయం కాదు ఇది, మనం వెలుగు అవ్వాల్సిన సమయం ఇది. ఎంతమంది వెలుగు అవుతారు ఈరోజు? డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. నీ ఫోకస్ అంతా ఏముండాలా? నిన్న చెప్పినా నేను గుడ్ ఫ్రైడే, నీ ఫోకస్ అంతా ఏముండాలా? వెలుగు పైన ఉండాలా, బ్లెస్సింగ్ పైన ఉండాలా, ఆశీర్వాదం పైన ఉండాలా, గుడ్నెస్. నీ ఫోకస్ అంతా ఈ 7 గుణాలు మార్చుకున్న తర్వాత దేవుని వద్దకు, దేవుని దగ్గరకు వెళ్ళిపోవాలను. దిస్ షుడ్ బీ యువర్ డెస్టినేషన్ అండ్ దిస్ షుడ్ బీ యువర్ ఫోకస్. ఈ ఫోకస్ దాటేస్తున్నారు చాలామంది. ఈ ఫోకస్ దాటేసి మనలోని ఇంత వాక్యం విన్నోళ్ళము పరలోకం పోతామోరేమో అన్న డౌట్ వస్తుంది. అవును, ఖచ్చితంగా డౌట్ వస్తుంది. నువ్వు ఒకవేళ బ్లెస్ కాకుండా, ఆశీర్వాదంగా ఉండకుండా, ఓకే నేను చచ్చిపోతా అంటే నువ్వు చచ్చిపోతావు. But if you say, no, my God should recognize me, my God should be proud of me, I should be a meaningful creation of God అని నువ్వు ఒప్పుకొని నువ్వు దీని మీద ఫోకస్ చేయి. ప్రభువా యేసుక్రీస్తు నామంలో నేను వెలుగైపోవాలా, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నేను వెలుగవ్వాలా. అందరు ఏడుస్తున్నారు ఇదే ఛాన్స్ అని. ధర్మశాస్త్రం బోధించే వాళ్ళు భయంకరంగా తిడుతున్నారు. ఇప్పుడు ఇదవుతుంది, రేపు ఫోన్లు ఉండవు, మెసేజ్లు ఉండవు, ఇది అవుతుంది, అది అవుతుంది, నీకు అన్నం దొరకదు, నీకు నీళ్ళు దొరకదు, నీకు ఇదైపోతుంది, నువ్వు చచ్చిపోతావు, నీ సావు కూడా నీకు ఎవడు ఉండడు. ఈ బోధలన్నీ అవతల పడేసేయండి. అదంతా చీకటి, నేను ఒప్పుకుంటా. కానీ ఆ చీకటికి నాకు సంబంధము. ఎందుకంటే నేను వెలుగవుతా. నా వెలుగును చూసి రాజకీయ నాయకులు నా వద్దకు వస్తారు. ద కింగ్స్ విల్ టర్న్ టు యువర్ బ్రైట్నెస్. ఇది బోధించకుండా అయిపోయింది, ఇంకా చచ్చిపోతావు. వస్తుండ అంత్యక్రీస్తుకి మీద 4 దురాత్మలు ఉన్నాయి. అది నేను సింప్లిఫై చేసిన. There are also 4 more devils against Antichrist, and I clearly told you Antichrist is nobody but just a puppet who is written in the Bible just to fulfill the prophecy what is in the Bible. Whatever కూడా చెప్పేసిన నేను. Antichrist is just to fulfill the Bible. బైబిల్లో ఉన్నది ఫుల్ఫిల్ చేయడానికి అంతే. వాడు పని చేస్తున్నాడు, నువ్వు కూడా బైబిల్లో ఉన్నది ఫుల్ఫిల్ చేయాలన్నా లేదా? వాడు చీకటి తీసుకొని రావాల్సిన పని వాడు తీసుకొని వస్తాడు, నువ్వు వెలుగు అవ్వాల్సిన పని వెలుగు అవుతావా బాబా? హీ ఈస్ ఫుల్ఫిల్లింగ్ ద బైబిల్ ప్రాఫెసీ, బట్ ఆర్ యూ ఫుల్ఫిల్లింగ్ ద బైబిల్ ప్రాఫెసీ? My dear friends, you are here to fulfill the Bible prophecy.
And what is the Bible prophecy? When the whole earth is in darkness, the Lord should arise from you. లోకమంతా చీకట్లు ఉన్నప్పుడు దేవుడు నీ నుంచి, నీ పిల్లల నుంచి దేవుడు ఏమన్నాడు? అంత్య దినాల్లో నా ఆత్మని నేను ఇదే నువ్వు ఫోకస్ చేయట్లేరు. అంత్య దినాల్లో నువ్వు చచ్చిపోతావు, నీకు ఇది వస్తుంది, నీకు కూడా కరోనా వస్తుంది. కానీ అంత్య దినాల్లో ఆత్మ కుమ్మరించబడాలని ఎందుకు ప్రార్థన చేస్తలేరు ఈరోజు దైవజనులు? దే ఆర్ నాట్ ప్రేయింగ్ దట్ ద స్పిరిట్ షుడ్ కమ్. వాళ్ళు ఇది ప్రార్థన చేస్తలేరు. దర్శనాలు చూడాలి. వయసు అయిపోయిన వాళ్ళు దర్శనాలు చూడాలా, యవ్వనులు అవునా ప్రవచనాలు చేయాలా, ఇవన్నీ ఎందుకు చేస్తలేరు? Why are they telling that we are going to be destroyed, might be they are going to be destroyed, but it shall not come near. నీ వెలుగు కింద అన్య జనులు రావాలా? నువ్వు అవునా నీ వెలుగును చూసి, ఆ వెలుగు ఆ కాంతిని చూసి రాజకీయ నాయకులు, రాజకీయ నాయకులు నీ వద్దకు తిరిగి చూసే దాకా నువ్వు ర్యాప్చర్ కావు. నువ్వు చనిపోవలే, నువ్వు ర్యాప్చర్ కావు. హల్లెలూయా. రైట్. We are here to fulfill Bible prophecy. We are not here to tell what world says. టీవీ నైన్ పెడితే ఇంతమంది చచ్చిపోయారు. వేరే టీవీ పెడితే ప్రతి టీవీలో పొద్దున్న లేస్తే రాత్రి దాకా కరోనా. ఈ పేపర్ వాడు కరోనా అంటాడు, పాలోడు కరోనా అంటాడు, చెత్తోడు పైకి పోతలేడు. పైకంటే మెట్లు ఎక్కుతలేడంట. ఎందుకంటే కరోనా అంట. This is how people are getting misguided. When the world is scared of this pandemic, అది పాండమిక్ వాడికేమో, నాకు కాదు. Might be it is a danger for them, not for us. ఎందుకంటే మనలో నుంచి ఆ వెలుగు అనేది రావాలన్నా రావద్దా? వెలుగు రాకుండా చచ్చిపోతావు అంటే చచ్చిపో. Might be God won't recognize you there. When Antichrist is ready to fulfill Bible prophecy, why aren't we ready to fulfill the Bible prophecy? Okay, power cut. Anyways, so when the Antichrist is fulfilling the Bible prophecy, why not we can fulfill the Bible prophecy? దేవుడు ఇవన్నీ ఎవరు చెప్పారు? మనకే కదా. ఈ వాగ్దానాలన్నీ ఎవరికి? మరి బైబిల్ గ్రంథంలో ఈ వాగ్దానం అంతా కూడా అవును, ఆమేన్. In Jesus' name, Lord, I bind the evil force which is working in the internet connections right now. In the name of Jesus Christ, every fluctuations in the internet connections be normal right now. I bind the internet connections, the power, the internet connections, everything should be normal right now in Jesus' name. Lord Jesus, I pray that nobody will get disturbed because of this internet fluctuations. No, I don't want anybody to be disturbed by this internet fluctuations. మీ ఇంట్లో ఒకవేళ ఇంటర్నెట్ సతాయిస్తుంటే బైండ్ చేయండి దాన్ని. అధికారం మనకు ఉంది. ఓకే, వీ హ్యావ్ దట్ అథారిటీ. సో బైండ్ దోస్ ఇంటర్నెట్ కనెక్షన్స్. యా, బికాస్ దిస్ ఇస్ క్రియేటింగ్ అ మెస్. ఇట్ షుడ్ నాట్ బీ ఫర్ అస్. అవునా, మనకు అది ఉండాల్సిన వీలు లేదు. ఎనీవేస్, నౌ నాలుగో వచనం చూడండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 4వ వచనం చూడండి. 4th verse. Lift up thine eyes round about and see, all they gather themselves together, they come to thee. Thy sons shall come from far, and thy daughters shall be nursed at thy side. 5th verse. Then thou shalt see and flow together, and thine heart shall fear and be enlarged, because of the abundance of the sea shall be converted unto thee.
ద ఫోర్సెస్ ఆఫ్ జెంటైల్ షెల్ కమ్ అంటూ ది. 5వ వచనం చూసారా? నువ్వు భయపడి నీది మైండ్ బ్లాక్ అయిపోతుందంట. ఎప్పుడు మైండ్ బ్లాక్ అవుతుంది తెలుసా? సముద్రం అంత జనాలు నీ వెలుగును చూసి నీ వద్దకు తిరుగుతారంట. A whole sea will be turned towards you, towards your light. అంటే ఒక సముద్రం అంతా జనం. నేను సింప్లిఫై చేశాను. నీళ్ళు సముద్రం అంటే ఎవరు? జనాలు, అవునా? సో చాలా జనాలు, మల్టిట్యూడ్ ఆఫ్ పీపుల్. సముద్రం అంటే, సీ అంటే మల్టిట్యూడ్ ఆఫ్ పీపుల్. అంటే నీ వెలుగు ఎంత కాంతినిస్తుంది అంటే మల్టిట్యూడ్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు విట్నెస్ ద లైట్ వాట్ యు క్యారీ. హల్లెలూయా. ఆ వెలుగుని నువ్వు చూస్తావని రాసుందా లేదా? నువ్వు ఆ వెలుగుని చూసినప్పుడు ఆ వెలుగుని అన్యజనులు నీపై చూస్తారంట. ఎంతమంది చూస్తారు? నీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళ, నీ పనమేనా, నీ ఎదిరింటోళ్ళ వరక, ఎవరెవరు చూస్తారో తెలుసా? సముద్రం అంత జనాలు. అంటే ఒక సీ, ఒక ఎండ్ తెలియదు, ఒక బిగినింగ్ తెలియదు, ఒక ఎండ్ తెలియదు. అలా సముద్రంలాగా ఒక బిగినింగ్ టు ఎండ్ వరకు అసలు లెక్కలేనటువంటి జనాలు నీ యొక్క వెలుగుని ఎక్స్పీరియన్స్ చేస్తారంట. హల్లెలూయా. వాళ్ళు మీ వెలుగుని చూస్తారంట. దిస్ ఇస్ హౌ, దిస్ ఇస్ వాట్ గాడ్ ఇస్ విల్లింగ్ టు డూ ఇన్ యువర్ లైఫ్. దేవుడు ఇదే చేయాలనుకుంటున్నాడు మన జీవితంలో. దిస్ ఇస్ వాట్ గాడ్ వాంట్స్ టు డూ ఇన్ అవర్ లైఫ్. ఇప్పుడు మనం భయపడాల్సిందే. భయపడాలా? భయపడొద్దా? నువ్వు భయపడతావు. ఇప్పుడు నీలో భయం ఉంటుంది. ఏ భయమో తెలుసా? అనేక జనులు నీ వెలుగును చూసి నీ దగ్గరకు రాబోతున్నారు. హల్లెలూయా. The many people, the lot of people, multitudes of people are going to come and witness your blessing. When God raises from you, multitude of people are going to witness that blessing. People are going to witness that blessings. Multitude of people are going to witness that blessings. ఈ కార్యం దేవుడు మన జీవితంలో చేయాలనుకుంటున్నాడు. రైట్. సో భయపడాలన్నా భయపడొద్దాం మనము. యూ షుడ్ నాట్ బీ అఫ్రేడ్ ఆఫ్ ద టెర్రర్ బై నైట్. చూడండి, అది కూడా ఒకసారి ధ్యానిస్తాం. 91వ కీర్తనలు రండి. 91వ కీర్తనలు, Psalms 91. లెట్ us రీడ్ ఫ్రమ్. మీ అందరు తెలుసు కానీ ఇప్పుడు ఈ విశ్వాసపు యొక్క హీట్లో మనం చదువు, it will be like more encouraging. Okay, turn 91. ఎక్కడంటే 3వ వచనం నుంచి ధ్యానిద్దాం. ఫ్రమ్ వర్స్ 3. ఓకే, Psalms chapter number 91. Let us meditate from verse 3. ఓకే, ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్ వెరీ పువర్. ఓకే, ఇది సిగ్నల్స్ కూడా నాకు తెలిసి వాళ్ళు తగ్గించేశారేమో కదా. ఐ థింక్ దే హ్యావ్ ఈవెన్ రెడ్యూస్ ద సిగ్నల్స్. ఇఫ్ ఎనీబడి ఈజ్ విత్ మీ, ఒకసారి కమెంట్ చేయండి. ఎంతమంది ఉన్నారో కమెంట్ చేయండి. కమెంట్ ఏమేనని. హల్లెలూయా. నాట్ వ్యూయింగ్ వెదర్ యు ఆర్ సీయింగ్ ఆర్ నాట్ నాకు తెలుస్తలేదు. కెన్ యూ కమెంట్? ఎంతమంది ఉన్నారు? కమెంట్ చేయండి. ఇఫ్ సంబడి ఈస్ దేర్, జస్ట్ కమెంట్ ఆన్ ద వీడియో. Comment on the video. Somebody comment on the video, because I don't know how many people are watching. ఈ డిస్టర్బెన్స్ వల్ల నాకు తెలుస్తలే ఎంతమంది చూస్తున్నారు. ఏదో ఒకటి కమెంట్ చేయండి. జీసస్ మా బ్రోజేకే లేరే బాషందలారా బాస్యంతలారా. ఓకే, I pray for everybody. Okay, Clement, don't worry, I am praying for brother Noel. Okay, he will be in good health.
యా ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఓకే, సో ఐ థింక్ యూ ఆల్ ఆర్ కనెక్టెడ్ కదా. ఇంకా ఓకే, మీరు మాత్రమే చూస్తున్నారా? ఓన్లీ యు ఆర్ వాచింగ్ దిస్ బికాజ్ ఐ థింక్ దిస్ ఇది యూజువల్గా సిగ్నల్స్ బాగానే ఉంటాయి, కానీ ఇప్పుడు ఈ కరోనా టైం వల్ల ఈవెన్ ద సిగ్నల్స్ హ్యావ్ బీన్ రెడ్యూస్. ఓకే, సామ్స్ చాప్టర్ 91. ఓకే, డోంట్ వరీ, బాధపడకండి. ఓకే, డోంట్ వరీ, because this topic is very powerful. Devil is not allowing us to worship him. దేవుడిని ఆరాధించడానికి సైతానుడు ఒప్పుకోవట్లేదు, కానీ వాడికంటే మన అధికారం బలమైనది. ఓకే, లెట్ us take 2 minutes. నాతో ఎవరు చూస్తున్నారో నాకు తెలియదు, కానీ హూ ఎవర్ ఇస్ వాచింగ్ ఒక 2 నిమిషాలు నాతో పాటు ఆ ఇంటర్నెట్ని గర్దిద్దామా? let us speak on the signals. Okay, because this should reach to all the people, all the children of God should reach. I bind it with the authority of the Holy Spirit. Lord Jesus, I speak on this internet connections, Lord. This internet fluctuations, I bind it in the name of Jesus Christ of Nazareth, Lord. Lord, I speak freeness into this internet connections right now in Jesus' name. In Jesus Christ's name, Lord. Let all the disturbance, Lord, everybody are facing this buffering, my Father, Lord. As they are watching, Lord, the internet is buffering. The internet is going slow. In the name of Jesus Christ of Nazareth. By the authority of the Holy Spirit, Lord, let the buffering spirit which is disturbing the internet, which is not allowing to enter into people's houses, Lord, I burn it, I bind it in the name of Jesus Christ of Nazareth. Yes, Lord, whoever is watching me, let them receive the internet connection. In the name of Jesus. In the name of Jesus. Yes, keep praying with me. నన్ను వీక్షించే వాళ్ళు నాతో పాటు ప్రార్థించండి. ప్రే విత్ మీ. ఐఎమ్ బైండింగ్ దిస్ ఇంటర్నెట్. దెర్ ఇస్ అ హెవీ డిస్టర్బెన్స్. నాకు చాలామంది చెప్పారు నేను లైట్ తీసుకున్న మధ్యలో, కానీ దిస్ టైమ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ లైట్. అవర్ పవర్ షుడ్ బి మేనిఫెస్టెడ్ హియర్. ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అయ్యా, ప్రతి గృహాలలో ఉన్న ఇంటర్నెట్ డిస్టర్బెన్స్ని యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నాను. ఆ పవర్ ఫ్లక్చుయేషన్స్, a power disturbance right now in the name of Jesus Christ of Nazareth. I command the power to come in the name of Jesus. Let the power come in the name of Jesus. Let the power come in the name of Jesus. Let the power come, Lord, in Jesus' mighty name. Psalms chapter 91. 3వ వచనం నుంచి చదవండి. Surely he shall deliver thee from the snare of the fowler and from the noisy pestilence. Hallelujah. Surely he shall deliver thee from the snare of fowler and from the noisome pestilence. Pestilence అంటే ఇదే. నాయిజీ పెస్టిలెన్స్ అంటే ఎక్కువ దీని గురించే మనకు వినిపిస్తుంది, అవునా? వీఆర్ లిసనింగ్ అ లాట్ అబౌట్ దిస్ పెస్టిలెన్స్. So God is telling, surely I will deliver you from this noisy pestilence. ఈ యొక్క దురాత్మ నుంచి నేను ఖచ్చితంగా నిశ్చయంగా నేను విడిపిస్తానని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. God is telling, surely I will deliver thee from this noisy pestilence. So you will come out of this noisy pestilence. This ఈ noisy pestilence కి మనకి సంబంధం అనేది లేదు. ఎవరన్నా దేవుణ్ణి నమ్ముకున్న విశ్వాసికి కరోనా వచ్చింది అనుకోండి, మనలకు కాదు, కానీ ఎవరన్నా బయట బ్రదర్ వాళ్ళు ఇంత నమ్ముకున్నారంట దేవుడిని, వాళ్ళకే కరోనా వచ్చిందంటే దేవుడు వాళ్ళకి ఏమంటున్నాడు? ఐ విల్ డెలివర్ యూ ఫ్రమ్ దిస్ నాయిజీ పెస్టిలెన్స్ అంటున్నాడు. హల్లెలూయా. అంటే నిన్ను ఈ యొక్క నాయిజీ పెస్టిలెన్స్, ఈ యొక్క సౌండ్ నుంచి, ఈ కరోనా అనే సౌండ్ నుంచి దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. హల్లెలూయా. Ma bro zekele reba. Yes, the power has come. The power has come. Ma bro zekele reba. Okay, yeah, the power has come. Thank you, Jesus. The power has come. Okay, anyways, thank you, Jesus. So yeah, actually today I didn't bind that spirit. I would have binded it anyways. But ఈ ఫ్లక్చువేషన్ని
మైట్ బి సంపూర్ణంగా మనం బైండ్ చేయడానికి దేవుడు అవునా ఈ డిస్టర్బెన్స్ అలౌ చేసిండేమో. మైట్ బి గాడ్ హ్యాస్ రిమైండెడ్ మీ త్రూ దిస్ డిస్టర్బెన్స్ నౌ. ఎనీవేస్ నౌ ఈ సౌండ్ నుంచి మనోళ్ళు దే విల్ బి డెలివర్డ్ అంటారు. దే విల్ బి కంప్లీట్లీ డెలివర్డ్. ఓకే. అండ్ దాని తర్వాత 4వ వచనం చూడండి. He shall cover thee with his feathers, under his wings thou shalt find under his wings shalt thou trust. His truth shall be thy shield and buckler. దేవుని యొక్క సత్యము. ఇప్పుడు దేవుని యొక్క సత్యం ఎవరు? యేసుక్రీస్తు. ఒక మాట అంటాను, నేను ఎప్పుడు ఒక మాట చెప్తా, ఎక్కడన్నా మీకు ట్రూత్ అని కనిపిస్తుంది ఎవరు? యేసుక్రీస్తు. రైట్. నౌ జీసస్ క్రైస్ట్ విల్ బి యువర్ షీల్డ్ అండ్ buckler. Hallelujah. If Jesus Christ has become your shield, if Jesus Christ has become your buckler, ఒకవేళ జీసస్ క్రైస్ట్ నీ షీల్డ్ అయితే నువ్వు ఫోకస్ దేని మీద చేయాలా? వెలుగు మీద ఫోకస్ చేస్తావా, చీకటి మీద ఫోకస్ చేస్తావా? దేవుడు ఒక మాట అంటాడు, నేను వెలుగే ఉన్నాను లోకానికి. దాని తర్వాత ఒక మాట అంటాడు, మీరు వెలుగవ్వాలా లోకానికి. అంటే యేసుక్రీస్తు ఫోకస్ చేసింది ఏంది? వెలుగు. చీకటిని ఫోకస్ చేసిందా దేవుడు? యేసుక్రీస్తు అన్నాడా చీకటి సమయం వస్తుంది, అప్పుడు మీరందరూ నాశనం అవుతారు, చచ్చిపోతారు. కమాన్ చర్చ్, వీ ఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్. జీసస్ అంటే సేవియర్, క్రైస్ట్ అంటే అనాయింటింగ్. దిస్ anointed savior, Jesus Christ ante anointed savior. So we are here obeying the anointed savior and his power and his glory. అంటే ఇప్పుడు మన ఫోకస్ మొత్తము వెలుగుపై ఉండాలి. హల్లెలూయా. సో when you take Jesus Christ, when Jesus Christ becomes your shield and your buckler, your focus is light. మీ ఫోకస్ ఇప్పుడు లైట్ అవ్వాలన్నా డార్క్నెస్ అవ్వాలన్నా? ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమంది ఈ పాండమిక్కి భయపడతారు, లేకపోతే ఆ పాండమిక్కి మీరు పాండమిక్ అయిపోతారు? టెల్. ఆ కరోనాకి మరమే కరోనా. నేను జోక్ చేస్తలే, ఐఎమ్ నాట్ హియర్ జోకింగ్, నో, ఐఎమ్ సీరియస్లీ రిమైండింగ్ అండ్ రిమెంబరింగ్ వాట్ వీ ఆర్ ఆర్ వాట్ అవర్ గాడ్ ఈజ్. కీర్తనలు 91 మీ చిన్నపిల్లలకి ఇట్లా 4 ఉంటుంది, అవునా? 23:91. బట్ అది 4 ఉండడం కంటే మేనిఫెస్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. హౌ మెనీ ఆర్ గోయింగ్ టు మేనిఫెస్ట్ దిస్? సో ఆర్ యూ గోయింగ్ టు ఫోకస్ ఆన్ లైట్ ఆర్ యు ఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ డార్క్నెస్? ఏమండి, మనము వెలుగు పైన ఫోకస్ చేయడానికి అంటే మనం ఇప్పుడు వెలుగు అవ్వాల్సింది. ఓకే, వీఆర్ నాట్ హియర్ టు ఫోకస్ ఆన్ ద డిస్ట్రాక్షన్, ఆన్ హౌ మెనీ థింగ్స్ అండ్ ఆల్ దిస్ స్టఫ్, యునో. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ దిస్ సిచ్యువేషన్ కెన్ బి చేంజ్డ్ ఓన్లీ బై జీసస్ క్రైస్ట్ అండ్ జీసస్ క్రైస్ట్ అలోన్. ఈ దానంతట అది కామ్ అయిపోయింది అనుకోండి ఈ సిచ్యువేషన్, యునో, వీ విల్ లూజ్ వన్ మోర్ ఆపర్చునిటీ దట్ గాడ్ హస్ గివెన్ అస్ టు బికమ్ అ లైట్. ఇవన్నీ దీస్ ఆర్ ద ఆపర్చునిటీస్ ఫర్ అ క్రిస్టియన్ టు బికమ్ అ లైట్. ఈ చీకటి సమయాల్లో మనము వెలుగు అవ్వాల్సిన ఆపర్చునిటీస్ ఇవన్నీ. ఈ ఆపర్చునిటీస్ వదిలేసి మనం కూడా భయంతో కూడుకున్నాం అనుకోండి, అయిపోయింది కథ. ఇక దుకాణం బంద్ చేసుకోవాలి మనం కూడా. అందరు మీరు కూడా, మనం కూడా కర్ఫ్యూలోకి వెళ్ళిపోవాలి. ఏమన్నా చాలామంది నాకు ఒక మాట చెప్పారు, బ్రదర్, మైట్ బీ వీ డోంట్ నో అబౌట్ అదర్స్ బట్ అ క్రిస్టియన్ హ్యాస్ గాట్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఆఫ్ గివింగ్ లైఫ్. ఒక ఆయన అంటున్నాడు అంట, యూనో, లైవ్ కూడా ఉండదు, ఇంటర్నెట్లో కూడా ఉండదు, ఫోన్లో కూడా ఉండదు అని. నేను ఫస్ట్ డే లైవ్ ఇచ్చినప్పుడే చెప్పినాను. నేను ఈ మాట నేను ఫస్ట్ డే లైవ్ ఇచ్చినప్పుడే చెప్పినానా లేదా? I told that a day might be a situation will come where there won't be any live, there won't be any phones. You have to learn how to pray అని. ఆ సమయం వస్తుందేమో, కానీ ఆ సమయం ఈ సమయం కాదు. This is not the time. You know when it will come? When you will become light. నువ్వు వెలుగైనాక నీ కరెంటు పోతే ఏంది, కరెంటు పోకపోతే ఏంది, నీ ఇంట్లో ఇన్వర్టర్ ఉంది కదా. హల్లెలూయా. ఇన్వర్టర్ లేనోడు కరెంటు పోతే బాధపడాలి, కానీ నీ ఇంట్లో ఇన్వర్టర్ ఉంది కదా, నువ్వు ఎందుకు బాధపడతావు కరెంటు పోతే? నీకు కరెంటు పోయినా నీకు వెలుగు ఉంటుంది.
అదేవిధంగా వెన్ యూ హ్యావ్ జీసస్ క్రైస్ట్, ఇప్పుడు జీసస్ క్రైస్ట్ ఇన్వర్టరా అని అడగకండి, కాదు. వెన్ యూ హ్యావ్ జీసస్ క్రైస్ట్, దీస్ సిచ్యువేషన్స్ వోంట్ టు ఎఫెక్ట్ యూ. ఆమేన్. దేవుడు తన పిల్లలకి పోషించడం దేవుడికి తెలుసు. గాడ్ నోస్ టు సప్లై హిస్ చిల్డ్రన్. దేవుడికి మీకు సప్లై చేయడానికి, ఓకే, మీకు ఇవ్వడానికి, మీకు కావాల్సింది ఇవ్వడానికి దేవుడికి తెలుసు. యు నో, గాడ్ నోస్ దట్ వాట్ యు నీడ్, హీ నో టు గివ్ ఇట్ బ్యాక్ టు యూ. ఆమేన్. కానీ మనము మన సొంత ఆలోచనలు బట్టి వీఆర్ నాట్ రిసీవింగ్ ఫ్రమ్ గాడ్, బట్ గాడ్ నోస్ టు గివ్. గాడ్ ఈజ్ అ వెరీ గుడ్ గివర్. ఆయనకి ఇవ్వనికి ఇష్టం. He can give you provisions, he can give you everything, but the problem is we have to receive it from him. We have to receive it from him. మనం పొందుకోవాలండి. మనం పొందుకోకపోతే ఏం లాభం చెప్పండి. By the way, today is second Saturday. I forgot. So this would be a testimony Saturday actually, కదా. మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ పోయిన సెకండ్ సాటర్డే అయితే చాలా బాగా జరిగింది, చాలా చాలా బాగా జరిగింది సర్వీస్. చాలామంది వచ్చారు, చాలామంది విడుదల పొందుకున్నారు. యూనో చాలా మంచిగా అయింది సర్వీస్. యూనో యా, we will see, we will pray that everything will become normal and we will become light very soon, and the changes should come. Okay, ఆ చేంజెస్ అనేది మనం తీసుకురావాలా. we have to bring the changes. We have to again get back to the church. We have to gather in the church. We have to serve our God with whole heart, mind and spirit in the church. మనం అందరం కూడా కలుసుకొని సంఘంలో కలుసుకోవాలా. God should give us that opportunity. We can pray for that. We can be a blessing on it. God will bring those days. ఈ కాలంలో this is the time that most of the Gentiles are going to see the light of Christians. మన వెలుగుని అనేక మంది, చీకట్లో ఉన్న వాళ్ళు అనేకులు మన వెలుగుని చూడబోతున్నారు ఈరోజు. Many, we are, the moment we focus on Jesus Christ, who said, I am the light, and who also said that you will be the light, and దేవుడు ఎప్పుడైతే చెప్పిండో వెంటనే నీ ఫోకస్, నీ షీల్డ్ అండ్ బక్లర్ ఇప్పుడు ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి నీ ఫోకస్ ఎక్కడ ఉండాలా? when Jesus Christ is your shield and buckler. Jesus Christ is your shield and buckler. ఒక ఆమె కారులో పోతుంది, అమెరికాలోనో ఎక్కడనో. ఆ వీడియో చూసినాను నేను. అని ఆపి, వై ఆర్ యూ రోమింగ్, ఎందుకు తిరుగుతున్నావు అని అడిగితే ఆమె అన్నది, ఐఎమ్ కవర్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ అని అంటుంది. ఆమెను ఎగతాళి చేశారు. ఓకే, దే హ్యావ్ మాక్డ్ హర్, షీ ఈజ్ అ ఫూల్ అన్నట్టు దే హ్యావ్ మాక్డ్ హర్. బట్ బికాస్ షీ డిడ్ంట్ బికమ్ అ లైట్, దే హ్యావ్ మాక్డ్ హర్. ఇఫ్ షీ వుడ్ హ్యావ్ బికమ్ అ లైట్, ఒకవేళ ఇదే మాట, అవునా, మోదీ గారు చప్పట్లు కొట్టమంటే చప్పట్లు కొట్టాము, వెలుగు పెట్టమంటే లైట్ పెట్టమంటే లైట్లు పెట్టారు మనోళ్ళు. ఓకే, ఇదే మాట ఒక గొప్ప వ్యక్తి, ఐఎమ్ కవర్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ట్రంపో, లేకపోతే ఎలిజబెత్ రాణియో, లేకపోతే రాజులో, లేకపోతే ఏదన్నా దేశం యొక్క ప్రెసిడెంటో ఐఎమ్ కవర్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ అని నడిచి ఆయన చూపించి, ఆయన కరోనా పేషెంట్స్ దగ్గర వెళ్ళి, ఆయన ఇలాంటి పనులు చేస్తే ఎంతమంది విశ్వసిస్తారు? అందరు విశ్వసిస్తారు. అందరు ఆ మాటకి బలం అనేది వస్తుంది. హల్లెలూయా. నువ్వు వెలుగుగా కాలేదు కాబట్టి ఈరోజు మనల్ని ఎగతాళి చేస్తారు. సో మనము ఎక్కువ మాట్లాడతాం తెలుసా, క్రైస్తవులం ఎక్కువ మాట్లాడతాం, చాలా మాట్లాడతాం మనం, కానీ చేతలు ఏం లేవు ఈరోజు దాకా మనవి. మన దేవుడు ఇది చేస్తాడు, అది చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు అని చెప్పుకుంటా కూర్చున్నాం, కానీ ఈరోజు దాకా కూడా మనము డిఫరెన్స్ అనేది చూపించాలి. 2000 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు మనం ఏ డిఫరెన్స్ కూడా చూపించాలి.
మన ప్రార్థనలన్నీ అప్పు పోవాలా, బాధలు పోవాలా, నడుము నొప్పి పోవాలా, చేతుల నొప్పులు పోవాలా, కాల్వాపులు పోవాలా, కీళ్ళ నొప్పులు పోవాలా, నాకు ఉద్యోగం రావాలా, ఇదే మనకుండే. నేను సంవత్సరం నుంచి చెప్తున్నా దేశం గురించి ప్రార్థన చేయండి, ఒక్కడు పట్టించుకోలేదు దేశాన్ని. ఇప్పుడు దేశానికి ప్రార్థన చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నీ దేశం విడిచిపెట్టి పక్క రాష్ట్రాలు, పక్క దేశాలకు కూడా ప్రేయర్ చేస్తున్నావు ఇప్పుడు నువ్వు. We have to recognize the calling what we have, man. మనలో చాలామంది రికగ్నైజ్ చేయట్లేరు మన పిలుపు. మనం వెలుగవ్వాలా, అది ఇడిచిపెట్టి మనం కూడా పోతామేమో, ర్యాప్చర్ అవుతాం. ఎప్పుడు అవుతాం తెలుసా? దేవుని యొక్క చిత్తం నెరవేర్చిన తర్వాత. అంటే నువ్వు వెలుగైన తర్వాత నువ్వు ర్యాప్చర్ అవుతావు. అది కూడా ఎలా? ఇంకొకరిని ఆశీర్వదిస్తే కానీ నువ్వు ర్యాప్చర్ కావు. Unless and until you become a blessing, you cannot be raptured again. మళ్ళీ రేపు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది, బికాజ్ ఈరోజు చాలా డిస్టర్బెన్స్ అయింది. అండ్ దిస్ ఈజ్ అవర్ రియల్ గుడ్ ఫ్రైడే. ఇది మన సరైన గుడ్ ఫ్రైడే. ఈ సాబాతు దినం రోజు, ఏమేన్, సాటర్డే ఇస్ ఎ సాబాత్ డే. కాబట్టి ఈ సాబాతు దినం రోజు ఆ అధికారం గురించి ఈ రోజు నుంచి మీరు ప్రార్థన చేయడం మొదలుపెట్టండి. మీ ప్రార్థన ఏందో తెలుసా? అయ్యా, మేమందరము, మా సంఘం అంతా కూడా లోకానికి వెలుగు కావాలా తండ్రి. అవర్ చర్చ్ షుడ్ బికమ్ ద లైట్ ఫర్ ద వరల్డ్. అయ్యా, మా వెలుగు ఎంతగా ప్రకాశించాలంటే తండ్రి, ఆ ప్రకాశము, ఆ కాంతి మరి రాజులు, రాజకీయ నాయకులు దాన్ని చూసి మమ్మల్ని గ్రహించాలా, మమ్మల్ని రికగ్నైజ్ చేయాలా అన్న ప్రార్థన నువ్వు ఈరోజు చేయాలి. వెలుగు కావాలా మనం. We have to become a light. ఇంకెన్ని రోజులండి ఇదే జీవితం మనకి? డోంట్ యూ థింక్ దట్ వీ హ్యావ్ టు బికమ్ అ లైట్? వీ హ్యావ్ టు షైన్. దేవుడు భూమి అంతా చీకటిగా ఉంది కాబట్టే భూమిని సృష్టించాడు. హల్లెలూయా. So God, first thing what came into God's mind was, because the earth is in darkness, he wanted to bring light on the earth. సెకండ్ కమింగ్లో దేవుడు ఏమంటున్నాడు? నువ్వు వెలుగు. అంటే భూమి అంతా చీకటి అయిపోయింది, ఇప్పుడు నువ్వు వెలుగుగా మారాలా. కానీ మనము ఆ చీకటి గురించి భయపడతా ఉన్నాం ఈరోజు. వీఆర్ స్కేర్డ్ ఆఫ్ దట్ డార్క్నెస్. We are scared of the darkness. Crystal clear, pinpoint prophecies ఇవన్నీ, that you should become a light. ఇంకోటి చూడండి, ఇది ఏదో నేను మోటివేషనల్ స్పీకర్ కాదండి, మోటివేషన్ చేస్తలే మిమ్మల్ని. ఐఎమ్ స్పీకింగ్ ద ట్రూత్ అండ్ ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. ఇఫ్ సన్ ఆఫ్ మ్యాన్ డెలివర్స్, surely you will be delivered. Hallelujah. దైవ కుమారును నిన్ను విడిపిస్తే ఖచ్చితంగా నువ్వు విడుదల పొందుకుంటావు. ఎంతమంది విడుదల పొందుకోవాలనుకుంటున్నారు? ఎంతమంది ఆశపడుతున్నారు విడుదల పొందుకోవాలని? ఇందులో నుంచి మనం విడుదల పొందుకున్న తర్వాత మనం వెలుగుగా మారాలి. we are supposed to become a light. A light that covers the darkness. నీ వెలుగు అంతా కూడా, నీ వెలుగును చూసి రాజులు, రాజకీయ నాయకులు నేను రికగ్నైజ్ చేయాలి. కింగ్స్ షుడ్ రికగ్నైజ్ యువర్ లైట్, అండ్ దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు బికమ్. దిస్ ఇస్ హౌ యు ఆర్ సపోజ్ టు బికమ్. ఓకే, నెక్స్ట్ చూడండి. Thou shalt not be afraid of terror by night, nor the arrow that flieth by day, nor the pestilence that walketh in darkness, nor the plague that destroyeth at noonday. ఈ కాలమే ఇది. ఓకే, ఇవన్నీ కూడా ఈ కాలానికి కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ 4 విషయాలు కూడా మీరు ఈ కాలానికి కనెక్ట్ చేసుకోవచ్చు. 1000 మంది పడినా, 10,000 మంది కూలినా అపాయం నీ వద్దకు. 1,000 may fall at your side, and 10,000 at your right hand side, each shall not come near.
అంటే దేవుడు ఇంత క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాడు, నువ్వు వెలుగు అవ్వాలరా, అది నీ దగ్గరికి అయితే రాదు, కానీ ఈ చీకటి కాలం అనేది వస్తుంది, ఆ కాలంలో నువ్వు వెలుగు అవ్వాలా అని దేవుడు చెప్తున్నాడు. ఇది ఇడిచిపెట్టి మనం కూడా చీకటిలోనే చేసుకుంటాం. I think, church, this is the time for you to change. Okay, this is the time for you to change. Yeah. ఇప్పుడు మారకపోతే ఇంకెన్నడూ మారం మనం. If not now, never we are going to change, never we are going to become light, never we are going to become light. Okay. 65వ కీర్తనలు 4వ వచనం చూడండి. 65వ కీర్తనలు 4వ వచనం. Psalm 65 verse 4. Psalms chapter 65 and verse 4. Blessed is the man whom thou choosest and causest to approach unto thee, that he may dwell in thy courts. We shall be satisfied with the goodness of thy house, even of thy holy temple. Hallelujah. ఇక్కడ చూడండి, దేవుడు మరి కొంతమందిని తన లోపల, ఓకే, తన గృహంలో కూర్చోబెట్టి వాళ్ళని కాపాడుతున్నాడంట. ఓకే, గాడ్ హస్ చూజన్ ఫ్యూ పీపుల్, కొంతమందిని దేవుడు ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. అండ్ కాజెస్ టు అప్రోచ్ అంటు ది దట్ హీ మే డ్వెల్ ఇన్ దై కోర్ట్స్. హల్లెలూయా. దేవుడు మనందరినీ ఎన్నుకొని మనము దేవుని యొక్క కోటలో ఉండాలనేసి దేవుడు నిర్ణయించుకున్నాడంట. హల్లెలూయా. సో వెన్ యూ ఆల్ ఆర్ ఇన్ గాడ్స్ కోర్ట్ నౌ, ఆమేన్, దేవుని యొక్క కోటలో మనమందరం కూడా లోపల ఉన్నామంట. అండ్ దట్ కోట్ ఈజ్ హిస్ గుడ్నెస్. ఆయన యొక్క మంచితనంతో నిండిపోయి ఉన్న కోటలో మనం ఉన్నామంట. హల్లెలూయా. సో వెన్ యూ ఆర్ అ పార్ట్ ఆఫ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, ఓకే, యూ హ్యావ్ కవర్డ్, యూ ఆర్ కవర్డ్ ఇన్సైడ్ ద కోర్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కోటలో సైతానుడు రాగలడా? రాగలడేమో, పరలోకంలో వస్తాడేమో వాడు. దేవుడు నిన్నిలా కప్పుకున్నాడు. ఓకే, హీ హాజ్ కవర్డ్ యూ విత్ హిస్ కోట్, ఇన్ హిస్ కోట్. దేవుడు నిన్ను ఇలా కప్పుకున్న తర్వాత సైతానుడు దేవుణ్ణి దాటిన తర్వాతనే నీ దగ్గరకు వస్తాడు. వాడు దేవుణ్ణి ఓడిస్తే తప్ప నీ దగ్గరికి రాలేడు వాడు. ఇప్పుడు ఈ కరోనా లేకపోతే ఇవన్నీ కూడా దేవుడిని ఓడిస్తే తప్ప నీ దగ్గరికి రాలేదు యేసుక్రీస్తు నామములో. అన్లెస్ అండ్ అంటిల్ దిస్ కెన్ డిఫీట్ గాడ్, ఇట్ కెనాట్ డిఫీట్ యూ. ఆమేన్. హల్లెలూయా. హౌ మెనీ ఆర్ స్టిల్ దేర్ విత్ మీ? ఎంతమంది ఇంకా వింటున్నారు వాక్యం? హౌ మెనీ ఆర్ లిజనింగ్ టు ద వర్డ్ స్టిల్? గుడ్. 145వ కీర్తనలు, Psalms 145 6-11, 6 నుంచి 11. కీర్తనలు 145 6 నుంచి 11. 145 6 నుంచి 11 వరకు. 6 నుంచి 11 వరకు. 145వ కీర్తనలో 6 నుంచి 11 వరకు. And men shall speak of the might of thy terrible acts, and I will declare thy greatness. They shall abundantly utter the memory of the great goodness, and shall sing of thy righteousness. Hallelujah. And men shall speak, and men shall speak of the might of thy terrible acts, and I will declare thy greatness. Hallelujah. మనము ఓకే, దేవుని యొక్క గొప్పతనము, మహిమతనము, దేవుని యొక్క ప్రాధాన్యతను, దేవుని యొక్క గొప్పతనము మనం ప్రవచిస్తామంట. హల్లెలూయా. వీ విల్ స్పీక్ ద గ్రేట్నెస్ అండ్ గుడ్నెస్ ఆఫ్ గాడ్. ఓకే, వీ విల్ స్పీక్ ద అబండెన్స్ ఆఫ్ గాడ్, వీ విల్ స్పీక్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. అంటే ఈ కాలంలో అందరు చీకటి మాట్లాడుతున్నారు, అందరూ ఇలా అయిపోతాం అలా అయిపోతాం అని మాట్లాడుతుంటే దైవ జనులు, దైవ ప్రజలు ఏం మాట్లాడతారో తెలుసా?
దేవుని బిడ్డలు ఏం మాట్లాడతారో తెలుసా? వాట్ గాడ్స్ చిల్డ్రన్, దే ఆర్ స్పీకింగ్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. అందరూ అమ్మో కరోనా ఇక్కడ వచ్చిందంట, కరోనా మల్కాజ్గిరిలో వచ్చిందంట, కరోనా హైదరాబాద్లో వచ్చింది, కరోనా తెలంగాణలో వచ్చింది, కరోనా అల్వాల్లో వచ్చింది, కరోనా అమెరికాలో వచ్చింది, కరోనా ఈడే వచ్చిందంటే మనం ఏమంటామో తెలుసా? దేవుని యొక్క స్వస్థత వచ్చింది. హల్లెలూయా. దేవుని యొక్క స్వస్థత. అల్వాల్లో కరోనా వచ్చిందా? దేవుని యొక్క స్వస్థత అక్కడ అల్వాలు చూడబోతుంది. మల్కాజ్గిరిలో కరోనా వచ్చిందా? మల్కాజ్గిరిలో స్వస్థత చూడబోతుంది. అమెరికా స్వస్థత చూడబోతుంది. ఆస్ట్రేలియా స్వస్థత చూడబోతుంది. యునైటెడ్ కింగ్డమ్ స్వస్థత చూడబోతుంది. యునైటెడ్ నేషన్స్ స్వస్థత చూడబోతుంది. దుబాయ్ స్వస్థత చూడబోతుంది. ఎక్కడెక్కడ పెరిగిందో అక్కడక్కడ స్వస్థత చూడబోతుంది. ద హీలింగ్ ఈజ్ గోయింగ్ టు టేక్ ప్లేస్. ద హీలింగ్ ఈజ్ గోయింగ్ టు టేక్ ప్లేస్. దిస్ ఇస్ హౌ a children of God should speak. అంటే మీ నాలుక, మీ భాష కాస్త విశ్వాసపు భాషగా మారాలి. యువర్ లాంగ్వేజ్ షుడ్ బికమ్ అ ఫెయిత్ లాంగ్వేజ్, నాట్ అ ఫిల్త్ లాంగ్వేజ్. హల్లెలూయా. అవర్ టంగ్ షుడ్ బికమ్ అ ఫెయిత్ లాంగ్వేజ్. నా దగ్గరకు రాదు, యేసుక్రీస్తు నామములో నా దగ్గర రాదు. ప్రవచించి, ఇప్పుడు కరెంటు పోయింది అవునా, 2 నిమిషాలు ప్రవచించినాం, డిస్కరేజ్ కాకుండా ప్రవచించినందుకు ఏమైంది? మళ్ళీ ఇంటర్నెట్ నార్మల్ అయిపోయింది. సో ఇప్పుడు నువ్వు చేయంగానే అది కాదేమో, నువ్వు చేస్తాను 2 సార్లు చేయి, 3 సార్లు చేయి, 4 సార్లు చేయి, 5 సార్లు చేయి, మళ్ళీ పోతే మళ్ళీ బంధించు. ఇలా చేసే కొద్దీ వీ హ్యావ్ టు ఓవర్కమ్ దిస్. దీన్ని జయించాలి. ఆ సమయం ఈ సమయం. దిస్ ఇస్ ద టైమ్ దట్ వీ విల్ ఓవర్కమ్. హల్లెలూయా. 7వ వచనం చూడండి. They shall abundantly utter the memory of thy great goodness and shall sing of thy righteousness. They shall abundantly utter the memory of thy great goodness. దేవుని యొక్క గొప్ప మంచితనము, దేవుని యొక్క గొప్ప మంచితనం మన నోటి నుంచి రాబోతుంది. హల్లెలూయా. దేవుడు మంచోడు, అతని కృప నిరంతరము, అతని కృప ఆశీర్వాదకరం అనే మాట మన నోటి నుంచి వస్తుందంట. హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ అవర్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఇన్ అవర్ లైఫ్స్. వీ హ్యావ్ అ వెరీ గ్రేట్ గాడ్ హూ కెన్ డూ వెరీ గ్రేట్ థింగ్స్. ఇలాంటి మాటలు మనం మాట్లాడాలా. దేవుని యొక్క గొప్పతనము. అండ్ షల్ సింగ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నీతిని మరి మనము పాడాలా. We have to be like this. But what are we doing today? మనం సైతానుడి యొక్క చీకటి శక్తుల గురించి మాట్లాడుతున్నామా, దేవుని యొక్క నీతి గురించి మాట్లాడుతున్నామా ఈరోజు? We are here to speak the greatness, the goodness and the glory of God. We are not here to speak the evil deeds and devilish works. నెక్స్ట్ 8వ వచనం. ద లార్డ్ ఈస్ గ్రేషియస్ అండ్ ఫుల్ ఆఫ్ కంపాషన్, స్లో టు యాంగర్ అండ్ ఆఫ్ గ్రేట్ మర్సీ. హల్లెలూయా. నో గాడ్, దేవుడు ఓకే, ద లార్డ్ ఈస్ గ్రేషియస్ అండ్ ఫుల్ ఆఫ్ కంపాషన్. ఓకే, అతని ప్రేమ, అతని కరుణ. సైతానుడు కరోనా తెస్తే దేవుడు తన కరుణ ద్వారా అవునా మనందరినీ వెలుగుగా మారుస్తున్నాడంట. హల్లెలూయా. Because of God's mercy and favor and His grace, we are turning away from the wicked ways and we are becoming the light. We are becoming the light. ఒక వెలుగుగా మారాల్సిన సమయం ఇది. మారుతున్నాం యేసు నామములో. We are here changing, transforming. అవునా, ఆ కొండలో ట్రాన్స్ఫిగరేషన్, ద మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ అని, ఆ కొండలో ఆ దేవుడు ఎలాగైతే తన ప్రకాశాన్ని అవునా తన మహిమను తీసుకొచ్చాడో అలానే అవర్ బాడీస్ ఆర్ ఆల్సో గోయింగ్ టు ట్రాన్స్ఫిగర్ విత్ గాడ్స్ మర్సీ అండ్ ఫేవర్. హల్లెలూయా. We are here to transfigure ourselves, transfigure our minds, transfigure our thoughts, transfigure our words. We are here to speak the greatness and goodness of God. We are not here to speak any foolish things, evil things, nonsense here. Am I right? 9వ వచనం.
The Lord is good to all, and his tenders and mercies are over all his works. All thy works shall praise thee, O Lord, and thy saints shall bless thee. They shall speak of the glory of thy kingdom and talk of thy power. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి గురించే మీరందరూ మాట్లాడాలంట. హల్లెలూయా. ఈ చీకటిలో నువ్వు ఏం మాట్లాడతావు? దేవుని యొక్క శక్తి గురించి మనం మాట్లాడాలా. We have to speak the power of the God. We have to speak the power of God. ఈ కరోనా యొక్క బలం గురించి మాట్లాడుతున్నాం మనము. దేవుని యొక్క బలం గురించి మాట్లాడాలి. We are here to speak the power of the God, not the power of the evil spirit, not the power of the devil, not the power of anything, but we are here to speak the power of the God. దేవుని యొక్క శక్తిని మాట్లాడాల్సిన సమయం ఇది. సైతానుడు ఇది చేస్తాడు, అంత్యక్రీస్తు ఇది చేస్తాడు. We are here to speak the power of the living God. మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆ దేవుని యొక్క శక్తిని మనం ప్రకటించాలి. ఈరోజు నుంచి ఎంతమంది నోర్లు మరి దేవుని యొక్క శక్తిని పలుకుతుంది? How many of you all will speak the power of God? లాస్ట్ వర్స్ 86వ కీర్తనలు 5వ వచనం. 86 కీర్తనలు 86 5వ వచనం. Psalms chapter 86 verse 5. For thou, Lord, O God, art good and ready to forgive, and plenteous into the mercy into all them that call upon thee. హల్లెలూయా. దేవుని యందు ఎవరైతే పిలుస్తారో వాళ్ళందరినీ దేవుడు క్షమించేస్తాడంట. హల్లెలూయా. సో ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంది? దేవుడు నేను చంపేస్తాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు అంటే ఫస్ట్ థింగ్ దేవుడు నేను క్షమించేసిండు. So God has already forgiven you. Know that this is the time that you will become, the light for the world. ఎంతమందికి అసలు నిజంగా అర్థమైంది ఈరోజు వాక్యము? నిజంగా ఎంతమందికి అర్థమైంది? నిన్నటిది ఇవాళది. ఇది గుడ్ ఫ్రైడే సర్మన్, ఈ రెండు కూడా గుడ్ ఫ్రైడే సర్మన్. ఎంతమందికి నిజంగా అర్థమైంది? సింపుల్గా బ్రీఫ్గా చెప్పాలంటే ఈ చీకటి సమయంలో నువ్వు సైతానుడి యొక్క శక్తి మాట్లాడే బదులు దేవుని యొక్క శక్తిని మాట్లాడాలా. సైతానుడు ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు అని చెప్పే బదులు దేవుడు నీ ద్వారా ఏమేం చేయాలని కోరుకుంటున్నాడో ఆ విషయాలపైన నువ్వు మాట్లాడాలా. So yesterday's and today's sermon in brief, it is like, we have to speak the power of God instead speaking what devil is doing. We have to speak what God is going to do through us rather speaking what devil is going to do in this world. We are here to speak the light of the world. We are here, we have to speak that we should become the light of the world instead of speaking that we should not be destroyed in this darkness. హల్లెలూయా. ఎంతమంది చీకటి నుంచి బయటికి వస్తున్నారు ఈరోజు? ఎస్. హౌ మెనీ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద డార్క్నెస్? హౌ మెనీ ఆర్ రియల్లీ కమింగ్ అవుట్ ఆఫ్ ద డార్క్నెస్ టుడే? ఇన్ని రోజులు మనము ఏదైతే మాట్లాడామో అదంతా అవతల పడేసేయండి. ఇకపై నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాట దేవుని యొక్క శక్తిని మాత్రమే ప్రకటించాల. ద వర్డ్స్ వాట్ యు స్పీక్, ఇట్ షుడ్ స్పీక్ ఓన్లీ గాడ్స్ పవర్. Let me pray for you. Father, in the name of Jesus, Lord. అయ్యా, ఈ రోజు నుంచి ప్రభువా యేసుక్రీస్తు నామంలో వీళ్ళందరి నోళ్ళు కేవలం శక్తిని మాత్రమే ప్రకటించును గాక, మీ శక్తిని మాత్రమే మాట్లాడను గాక. వీళ్ళ తలంపుల్లో మీ శక్తి ఉండాలా, వీళ్ళ మాటల్లో మీ శక్తి ఉండాలా, వీళ్ళ ఆలోచనల్లో మీ శక్తి ఉండాలా, వీళ్ళ ఊహల్లో మీ శక్తి ఉండాలా తండ్రి. యేసుక్రీస్తు నామంలో ప్రభువా మీ శక్తిని మాత్రమే మాట్లాడి, ఆ శక్తిని మాట్లాడడం మాత్రమే కాదు ప్రభువా, ఆ శక్తిని అనుభవించి ప్రభువా, ఆ శక్తిని వాళ్ళ లోపల నుంచి ప్రభువా మీ శక్తి, మీ మహిమ బయటికి రావాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. లార్డ్, లెట్ యువర్ లైట్ కమ్ ఫ్రమ్ దెమ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. వాళ్ళ లోపల నుంచి ప్రభా మీ శక్తి, మీ వెలుగు బయటికి వచ్చి ప్రభా వీళ్ళు అనేక సముద్రమంతా అన్యజనులకి ప్రభా వీళ్ళు వెలుగు కావాలి తండ్రి. వీళ్ళ వెలుగు కాంతి ప్రభా, మా అందరి వెలుగు కాంతి ప్రభా. అవును ప్రభా, రాజులు రాజ్యాలు చూసి మరి ఆ
ఆశ్చర్యపోయేలాగా మమ్మల్ని వెలిగించండి తండ్రి, మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి. అవును, ఈ చీకటి సమయం కోల్పోతే ప్రభా ఇంకెన్నడూ మేము గెలవలేమేసయ్యా. ఈ చీకటి సమయంలో తండ్రి యేసుక్రీస్తు నామంలో మేము వెలుగైపోవాలా తండ్రి, మేము ఉప్పైపోవాలా తండ్రి, మేము బ్లెస్ అయిపోవాలా తండ్రి. దాని తర్వాత మీ చిత్తమంతా నెరవేర్చిన తర్వాతనే మేము ర్యాప్చర్ అవుతాం యేసయ్యా. మేము గెలిచిన తర్వాతనే, మేము మరణాన్ని కిందేసి తొక్కిన తర్వాతనే, మేము ప్రతి ఒక్క అపాయము నుంచి మేము విజయం పొందుకున్న తర్వాతనే ప్రభా మేము ర్యాప్చర్ అవుతామని విశ్వసిస్తూ అని కోరుకుంటూ, అదే మీ చిత్తమని మేము నమ్ముతున్నాం తండ్రి. ఆ ప్రార్థనని మా జీవితంలో నెరవేరుస్తున్నామయ్యా. అందరి యొక్క ఎవరికైతే ప్రభా వాళ్ళ శరీరంలో బాధలు, వేదనలు, శోధనలు ఉందో తండ్రి, వాళ్ళ శరీరాలన్నీ స్వస్థత పొందుకోవాలా అయ్యా. వాళ్ళకి విడుదల విజయం ఇవ్వండి తండ్రి, వాళ్ళకి ఆశీర్వాదం ఐశ్వర్యం ఇవ్వండి తండ్రి, వాళ్ళకి దీర్ఘాయువు ఇవ్వండి తండ్రి, నిత్య జీవం ఇవ్వండి తండ్రి. అవును ప్రభా, వాళ్ళకి ఎటువంటి వ్యాధులు ఉన్న తండ్రి యేసుక్రీస్తు నామంలో వాళ్ళని విడిపించండి యేసయ్య. అవును ప్రభా, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ప్రభా ఆర్థికంగా వాళ్ళకి సాయం చేయండి తండ్రి. అయ్యా వాళ్ళని ఆశీర్వదించండి ప్రభా. వాళ్ళని క్రెడిట్ కార్డ్ అనే అపాయం నుంచి వాళ్ళని బయటికి తీసుకురండి, ఈఎంఐ అనే అపాయం నుంచి వాళ్ళని బయటికి తీసుకురండి తండ్రి. అవును ప్రభా, వాళ్ళని ఆశీర్వదించండి, వాళ్ళ సరిహద్దులను విశాలపరచండి తండ్రి. అవును ప్రభా, ఉట్టి వాళ్ళు డబ్బులు తీసుకొని ఉట్టి ఇంట్రెస్టే కడుతున్నారేమో తండ్రి, ఆ ఖర్చు నుంచి, ఆ శాపం నుంచి వాళ్ళని విడిపించండి తండ్రి. అవును ప్రభా, ఆ బిడ్డల్ని ముట్టి స్వస్థపరిచి విడిపించి ఆశ్చర్యకార్యాలు చేయండి తండ్రి. నువ్వు ఆశ్చర్యకరుడవు తండ్రి, నువ్వు గొప్ప దేవుడవు తండ్రి. నువ్వు చేసిన కార్యం ప్రభా వాళ్ళు నిత్య జీవాన్ని పొందుకుంటారు యేసయ్య. వాళ్ళ జీవితాలు ఇకపై మారిపోయినాయి తండ్రి. వాళ్ళ ఇక నూతన ఆరంభము వాళ్ళ జీవితంలో మొదలైంది తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన దేవుడు నేర్పించిన ప్రార్థన చేసుకున్నాం. ఆ ఫాదర్ హూ ఆర్ట్ ఇన్ హెవెన్, హల్లౌడ్ బి thine name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us all from every evil. For thine is the kingdom, power and glory forever and ever. Amen. Grace of Lord Jesus Christ and the love of God and the communion of the Holy Spirit be with us all forever and ever. Amen, amen, amen. ఓకే, ఈ రోజు నుంచి ఈరోజు ఎవరైతే బర్త్డేస్, మ్యారేజ్ డేస్ ఏమైనా సెలబ్రేట్ చేసుకుంటుంటే, ఐ బ్లెస్ యూ ఆల్ ఇన్ జీసస్ నేమ్. లెట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ కమ్ అపాన్ యూ. ఓకే, ఎవరన్నా మరి ఇఫ్ యూ వాంట్ టు సో ఎ సీడ్ యూ కెన్ జస్ట్ గో ఫార్వర్డ్, మీకు డీటెయిల్స్ ఇవ్వబడ్డది. ఓకే, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, బట్ ప్రే, ప్రార్థన చేయండి. మీ లోపల నుంచి ఆ వెలుగు రావాల్సిన సమయం ఇది. ఓకే, సో if anybody wants to give their tithes, their offerings or their faith offerings, whatever, the account details have been given above. So if you want to bless the church or if you want to do something faith, you can do it. Okay, God will bless you and multiply you. In Jesus Christ almighty name I pray. Amen, amen, amen. Be careful. God bless you and ప్రార్థించండి. Okay, pray and be successful. Let God's light come from everybody in Jesus name. Amen. God bless you all. రేపు మళ్ళీ 3 గంటలకే, రేపు 1 hour ఉంటుంది సర్వీస్. సాక్రమెంట్ తీసుకోండి. ఓకే, ఎవరు కూడా సాక్రమెంట్ మర్చిపోదు. ఓకే, God bless you. Bye.